అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారా? దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరపడుతున్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మంచి చేతుల్లో ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మంచి చేతుల్లో ఉన్నామా, మంచివారు మన చుట్టూ ఉన్నారా? మనం ఏ ఇంటికి వెళ్ళినా, కొత్త ఇంటికి వెళ్ళామనుకోండి, చుట్టుప్రక్కల వాళ్ళు మంచోళ్ళ, మంచి స్నేహం కలిగిన వారా, లేదా వారు మోసం చేసేవారా, హాని చేసేవారు అని భయపడతాం. కొత్త ప్రదేశానికి వెళ్తే మంచి వాళ్ళు ఉంటే చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈరోజు ఇర్మియా 18:6 ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. ఈ యొక్క కుమ్మరి దగ్గరికి ఇర్మియాను దేవుడు పంపించి ఇలా చూపిస్తాడు. ఆల్రెడీ కుమ్మరి పని చేస్తూ ఉంటుండగా తన చేతుల నుంచి విడిపోతూ ఉంటుంది ఆ మట్టి. కానీ మరలా విడిపోయి పగిలిపోయిన కుండని మరలొక కుండగా చేసి, అదే కుండని పట్టుకొని అదే మట్టిని తీసుకొని మరలా చక్కగా తయారు చేసి మళ్ళా మలిచి చక్కగా చేస్తాడన్నాడు. నేను మళ్ళా చేస్తాను, నేను లైఫ్ని బాగు చేస్తాను అని దేవుడు చెప్తాను. నువ్వు అనుకుంటున్నావేమో, నేను నా చేతులారా నా జీవితం పాడు చేసుకున్నాను, లేక నా తల్లిదండ్రుల చేతిలో నేను పెట్టాను, వారి ఇష్టం వచ్చిన అత్తన్ని ఇచ్చి పెళ్లి చేశారు, లేక నా జీవితంలో వారి యొక్క కంట్రోలింగ్ ఎక్కువ ఉండడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను అంటారు. కొంతమంది అత్తమామల చేతిలో పెట్టాను అంటారు. కొంతమంది అంటారు భార్యలు, నా భర్త చేతిలో నేను పెట్టి నాశనం అయిపోయాను, నా రెక్కలు కట్ చేశాడు అంటారు. కొంతమంది భర్తలు, నా భార్య నా జీవితంలో అడుగు పెట్టిన వెంటనే ఆమె చేతులారా కొన్ని కష్టాలు తీసుకొని వచ్చిందని చెప్తా ఉంటారు. మంచి చేతిలో ఉండడము చాలా ముఖ్యమైనది. దేవుడు మంచి చేతులు కలిగిన వాడు, ఆయన నేను చూసుకుంటాడు. నువ్వు జిగట మన్నుగా ఉంటే నేను అలా చూస్తూ ఉండడు. నువ్వు ఇరిగిపోతూ ఉంటుండగా, నీ అంతటి నీవు మరి పగిలిపోతుంటుండగా అది చూసి ఊరుకునేవాడు కాదు. నీ దేవుడు యెహోవా దేవుడు, ఆయన పరమ కుమ్మరి. నీవు మట్టిగా ఉన్నా, నీవు ఇరిగిపోయిన స్థితిలో ఉన్నా కూడా మరొకసారి దేవుడు నిన్ను తయారు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన చేతిలో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న నేను ఒకటి చదివాను, ఏంటంటే ఒక తల్లి తన 4 ఏళ్ల కుమారుని చంపేసుకుంది. ఎందుకు చంపేసింది తెలుసా అండి? ఆమె ఒక మంచి AI ఎడిటర్, చక్కని మంచి ఉద్యోగం, చాలా జ్ఞానవంతురాలు. తనకి ఒక అతనితో పెళ్ళి అయింది, ఒక కేరళతో పెళ్ళి జరిగింది. వారి ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. కానీ అప్పటికి ఒక బాబు పుట్టేశాడు. కాబట్టి డివోర్స్ అయిన తర్వాత ప్రతి సండే కోర్టు ఏం చెప్పిందంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. సో ఆ బాబు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడము ఈ అమ్మాయికి ఇష్టం లేదు. తన సొంత కుమారుడు తండ్రి యొక్క చేతుల్లో ఆ బాబు ఆయన చేతులు కూడా ఉండడం ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఒకరోజు గోవాకి తీసుకెళ్ళింది, తన సొంత కుమారుణ్ణి చంపేసిందండి. ఎందుకంటే వీడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు, లేక తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా కుమారుడి మీద ఉంటుంది, నాకు వాళ్ళతో అవసరం లేదని. ఎంత క్రూరం! తల్లి పేగు బంధం అంటారు కదా, అది చూడండి ఎలా జరిగింది. చూడండి, మంచి చేతుల్లో ఉండడం ఎంత ముఖ్యమో. మన దేవుడు అలాంటి వాడు కాదు. మనము పగిలిపోతున్నా, మనంతటి మనము జిగట మన్నుగా ఉండి, మనంతటి మనం మిస్టేక్స్ చేసిన, మనంతటి మనము చేతులారా నాశనం కొని తెచ్చుకున్నా, ఆయన అంటున్నాడు, నేను పరమ కుమ్మరిని, మళ్ళా నేను తయారు చేస్తాను, మళ్ళీ నేను బాగు చేస్తాను. నా చేతిలో పడింది రూపొందిస్తాను, నా చేతిలో ఉన్నది కాపాడుకుంటాను, నా చేతిలో పడింది ఘనపరుస్తాను, వాడుకుంటాను, ఘనమైన పాత్రగా నేను చేస్తాను. లోకంలో వారికి మంచి పేరు వచ్చే రీతిలో నేను వారిని మళ్ళా తయారు చేస్తాను. నీ కుటుంబం కూలిపోయిందా? భర్త భార్యలు దూరంగా ఉన్నారా? పిల్లలు లేరా? లేక కుటుంబం ఏంటి, ఉద్యోగం ఏంటి, జాబ్ ఏంటి, బిజినెస్ ఏంటి, నీ విషయంలో ఏది కూలిపోయినా ప్రభు చేతిలో పెట్టు, ఆయన తిరిగి కట్టబోచున్నాడు, నేను ఘనమైన పాత్రగా చేయబోచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతము తండ్రి, పరమ కుమారివి నాయన, నిజమే మా చేతులారా మేము నాశనం అవుతుండగా నువ్వు మళ్ళొక్కసారి అదే మట్టిని తీసుకుంటూ, పాడైపోయిన ఈ మట్టిని తీసుకుంటావు నాయన. అయ్యా, మళ్ళొక్కసారి తయారు చేస్తున్నందుకు నీకు పొందగా, నీకు ఇష్టమైన పాత్రగా చేయండి నాయన. ఇంతవరకు అందరి చేతిలో పడ్డాము నాయన, కానీ ఈ రోజు నుంచి నీ చేతిలో ఉన్నాము నాయన. చూసుకునండి, బాగు చేయండి, ఘనపరచండి, స్థిరపరచండి, వాడుకునండి ప్రభా. ఈరోజు ఎవరైతే ఇట్టి ప్రార్థన నాతో పాటు ఏకమించి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతం చేస్తామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా, కింద కమెంట్లో పెట్టండి, యూ ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ది ఈవినింగ్ ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్.